ఒకటి రాగి బిస్కెట్ చేయటం చూపిస్తాం మేడం. ఓకే. రాగి బిస్కెట్ వీటిని తెచ్చి ఎలా క్లీన్ చేస్తాం, ఎట్లా చేస్తాం అది చూపిస్తాం మేడం. ఓకే. తెస్తాం మేడం రైతుల దగ్గర నుండి, క్లీన్ చేస్తాం, వాటర్లో పోసి కడిగి ఆరబెడతాం మేడం. తర్వాత పిండి చేస్తాం మేడం. అయితే పిండి చేసి చూపిస్తాం మేడం, ఎలా కలపాలో మీకు చూపిస్తారని. ఇది ఈ రాగులతో ఇది పిండి తయారు చేసాం మేడం. ఆల్రెడీ ఇప్పుడు ఈ రాగులతో పిండి తయారు చేసాం మేడం. మనం కడుక్కొని ఆరబెట్టుకొని అవి పౌడర్ లా చేసుకుంటాం. పౌడర్ లా చేస్తాం మేడం. ఎందుకంటే పిండి ఇప్పుడు అంటే మీకు చూపించలేం కదని ముందే పిండి పట్టేసి ఉంచాం మేడం. ఇట్లా తర్వాత దీంట్లో ఆర్గానిక్ బెల్లం వేస్తాం మేడం. అవి కూడా రైతుల దగ్గరే తీసుకొని, ఇది అంటే చెరుకులు అవి పండిస్తారు కదా మేడం, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇది బెల్లం మేడం. ఓకే. ఈ బెల్లం చిన్న బెండర్ ఉంది మేడం, చిన్నది, దీంట్లో వేస్తాం మేడం. దీంట్లో బెల్లాన్ని ఆ బ్లెండర్లో వేస్తాం మేడం. వేసి ఈ బెల్లం వేసి తిప్పుతాం మేడం. తిప్పాక ఒక గ్లాస్ కొలత పెట్టుకుంటాం మేడం. ఇట్లా ఓకే. ఈ గ్లాస్తో 4 గ్లాసులు పిండి అట్లా పోస్తాం మేడం. సో బెల్లం ఎంత తీసుకున్నాం మరి? బెల్లం ఇట్లా ఒక గడ్డ తీసుకుంటాం, ఒకటి తీసుకుంటాం మేడం. తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం బటర్ వేస్తాం మేడం. ఇది నెయ్యి మేడం. ఇది కూడా ఆర్గానికేనా? ఈ నెయ్యి కూడా మేడం రైతుల దగ్గర తెస్తాం మేడం. మేము గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే తెస్తాం. చాలా వరకు మేము కూడా చేస్తాం మేడం. పాలు కొనుక్కుంటే అందులో మేగడ వస్తుంది, దాంతో నెయ్యి తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. అట్లా మాకు నెయ్యే ఎక్కువ పడుతుంది మేడం. కేజీలు నెయ్యే వాడతాం. ఈ నెయ్యి ఇందులో వేస్తాం మేడం. పిండి, బెల్లం, పచ్చి బటర్ కూడా వేస్తాం మేడం. కొంచెం పచ్చిది. ఇది మిక్స్ అయ్యాక పిండి వేస్తాం మేడం. ఓకే. దాంట్లోనే పిండి వేసి కలుపుతాము. మీకు ప్రస్తుతానికి కొంచెం చూపిస్తాం మేడం. 1 గ్లాస్ 1 గ్లాస్ పిండి వేస్తాను మేడం. మేమంతా ఆర్గానిక్ ఫుడ్ లాగా పచ్చి బటరు, నెయ్యి వేస్తాం మేడం. అది వాటర్ అంటే డ్రాప్ కూడా వాటర్ పడ్డదంటే అది బాగోదు మేడం. ఓకే. అంటే ఎక్కువ కాలం స్టాక్ ఉండదు కదా? ఉండదు మేడం. ఓకే మేడం. పిండి పోసాను, ఇది మిక్స్ చేశాను, చూడండి ఎలా వచ్చిందో. సో మొత్తం మనకి ఘీ అండ్ బటర్, బెల్లం. అవును మేడం, ఇలా వస్తుంది మేడం పిండి. ఓకే. ఇట్లా ముద్దగా వస్తుంది. ఇట్లా లడ్డు లాగా రావాలి మేడం పిండి. ఓకే. కలిపితే ఇట్లా లడ్డు అలా గట్టిగా పడాలి. గట్టిగా లడ్డు లాగా రావాలి. మరి జోరుగా కలిపినా రాదు మేడం. వాటర్ కూడా వేయొద్దు. ఓకే. దీంట్లో కూడా ఎక్కువ లూజ్గా కలుపుకుంటే ఇట్లా కలుపుకోవాలి మేడం. ఇది ఇక్కడ టేబుల్ మీద ఇక్కడ టైల్స్ రాయిలు ఉంటాయి కదా మేడం, అలాంటిది ఒక టేబుల్ లాగా చేయించుకున్నాం మేడం. మేము చేయించుకొని దాని మీద వేస్తాం. ఓకే. ఇలా వేసి మేడం అంతా సమానంగా రావాలి మేడం. ఇలా చపాతీ ఎలా రుద్దుతాం అట్లా రుద్దుతాం మేడం. ఓకే. ఒక్కేళ్ళు సన్నగా, ఒక్కేళ్ళు లావుగా కూడా ఉండొద్దు. అప్పుడు మళ్ళీ బిస్కెట్లు సన్నగా వస్తాయి, కొద్దిగా లావి వస్తాయి కదా మేడం. ఇట్లా రోల్ చేస్తాం మేడం. రోల్ చేసాక మళ్ళీ ఇది కట్టర్ తీసుకుంటాం మేడం. ఓకే. అన్ని సేమ్ సైజులో రావడానికి కట్టర్ తీసుకుంటాం. ఓకే. ఇట్లా కట్ చేసేస్తాం. ఇట్లా కట్ చేస్తాం మేడం. ఈ కట్ చేసాక మళ్ళీ ఒక ప్లేట్లో లైన్ పెడతాం మేడం. ఇప్పుడు ఇట్లా ప్లేట్ తీసుకుంటాం మేడం. ఓవెన్లో పెట్టడానికి ఈ ప్లేట్లో ఇలా లైన్గా పేరుస్తాం. ఓకే. అక్కడ కట్ చేసి తెచ్చాం కదా మేడం, ఇది పీసెస్ లాగా. ఇది ఇక్కడ ఓవెన్లో పెట్టాలి మేడం. ఓకే. ఈ ఓవెన్లో పెట్టి ఇట్లా ఓవెన్లో పెడతాం మేడం. పెట్టి ఇది ఆన్ చేస్తాం మేడం. ఆన్ చేసి అది ఎన్ని డిగ్రీస్ పెట్టాలి మనం? 12 నిమిషాలు అట్లా పెడతాం మేడం. ఓకే. 180 డిగ్రీసా? 180 డిగ్రీస్లో 15 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెడతాం మేడం. ఓకే. పెట్టి ఇప్పుడు అయిపోయినాయి మేడం బిస్కెట్స్. ఓకే. ఇప్పుడు ఓవెన్లో నుండి తీసాం కదా మేడం, తీసి బాక్స్లో ప్యాక్ చేసుకుంటాం మేడం. ఓకే. 20-22 అట్లా పెడతాం మేడం. వెయిట్ని బట్టి పెడతాం మేడం. ఓకే.
వెయిట్ చూసుకొని వెయిట్ బట్టి 20 కానీ లేదా 22 కానీ వెయిట్ని చూసుకుంటే పెడతాం మేడం. ఎంత వెయిట్ ఉంటుంది ఒక బాక్స్ మనకి ఇలా? 220 గ్రాములు ఉంటుంది మేడం. పావు కేజీ. ఓకే, పావు కేజీ వస్తుంది మేడం. ఇట్లా అన్నీ మళ్ళీ అన్నీ ఒక లైన్గా మంచిగా పెట్టుకుంటాం మేడం, నీట్గా. అన్ని చేసినా కూడా ప్యాకింగ్ నీట్గా రావాలి కదా మేడం. చూడటానికి కూడా ఎవరికైనా కొంటాకు కూడా మంచిగా అనిపించాలి. ఇట్లా 4 ఏపులు కూడా ఇట్లా క్లోజ్ చేయాలి మేడం. లేకపోతే మళ్ళీ కూలింగ్ గాలి తగిలిందంటే మెత్తగా అయిపోతాయి మేడం. ఇది మా బ్రాండ్ నేమ్ సార్, భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్స్. ఇది తీసుకొని స్టిక్కర్ వేస్తాం. స్టిక్కర్ వేసి దీనికి ఒకసారి ఎక్స్పైరీ డేట్ వేసే టైం కూడా ఉండట్లేదు మేడం, అట్లా సేల్స్ అయిపోతున్నాయి. జనరల్గా అయితే ఎక్స్పైరీ డేట్ అంటే మనకి ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది? 3 మంత్స్ ఉంటుంది. ఓకే, సో మీకు కనీసం ఎక్స్పైరీ డేట్ వేసుకునే టైం కూడా చేస్తూ ఉంటేనే మీరు చూస్తుంటే కదా మేడం, చేసుకుంటేనే తీసుకెళ్తారు. అవును, ఆ డేట్ వేసే టైం కూడా ఉండదు, అంత స్టాక్ కూడా మా దగ్గర ఉండట్లేదు మేడం. లాస్ట్లో ఇట్లా చేస్తాం మేడం. చేసి ఎవరికైనా ఆర్డర్ ప్రకారం కావాలంటే ఒక అట్ట బాక్స్ తీసుకొని ప్యాక్ చేస్తాం. అన్ని కలిపి మీరు ప్యాక్ చేసి వాళ్ళకి పార్సల్ చేసి పంపిస్తూ ఉంటాం మేడం.